ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మీ దగ్గరికైతే వచ్చేసాను. అసలు ఏంటి బ్రో ఇంట్రెస్టింగ్ అప్డేట్? 'డ్రాగన్' గురించి చాలా రోజుల నుంచి ఏ విషయం కూడా వీడియోలు చేయట్లేదు. అసలు అప్డేట్ ఏంటి? అని చాలామంది క్వెషన్ అయితే చేస్తున్నారు. దానికోసం ఈ వీడియోలో క్లారిటీ అయితే. 'డ్రాగన్' ప్రస్తుతం వచ్చేసి ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారు మనం చూడొచ్చు ఎయిర్‌పోర్ట్ పిక్స్ అయితే వచ్చాయి. తారకన్న 5 డేస్ షూటింగ్ కోసం ఔట్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. మరి అది ఏ పర్పస్ వెళ్ళాడో నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బేసిక్‌గా ఏదో ఒక సాంగ్ షూట్ కోసమే వెళ్లారు. అని చెప్పైతే నాకు తెలుస్తుంది. బట్ అది వేరే విషయం ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నా. దాన్ని పక్కన పెట్టాను. క్లారిటీ లేదు కాబట్టి వీడియో చేయలేను నేను కూడా. ఇప్పుడు ఈ పాయింట్ ఈ వీడియోలో వచ్చేసి 'డ్రాగన్' మూవీలో ఫస్ట్ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలిసింది. 'డ్రాగన్' ఫస్ట్ సాంగ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి మన రవి బసూర్ గారు ఎక్సలెంట్ గా ఒక అద్దిరిపోయే ఎలివేషన్ సాంగ్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అయితే చేశారు. ప్రస్తుతం అయితే దాని సౌండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా ట్యూన్స్ అయితే ఇచ్చాడు రవి బసూర్ గారు. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ అయితే ఒక సాంగ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. దాన్ని పిక్చరైజేషన్ చేయడానికి ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అయితే వెళ్ళబోతుంది టీము శ్రీలంకకి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బేసిక్ గా పాయింట్ ఏంటంటే ఈ కొరియోగ్రాఫర్ ఎవరంటే రాజు సుందరం మాస్టర్. మీ అందరికీ చాలా క్లారిటీ ఉంటుంది. చాలా లెజెండరీ కొరియోగ్రాఫర్ తను. చాలా ఇయర్స్ నుంచి అయితే ఉన్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. చాలా చాలా ఫేమస్ అయింది మాత్రం రాజు సుందరం మాస్టర్ గారు. మన స్టార్ హీరోస్ చాలా మందికి కొరియోగ్రాఫ్ చేస్తారు. చిరంజీవి కానీ చాలా మంది కూడా. బట్ జూనియర్ ఎన్టీఆర్‌కి దాదాపు 8 సాంగ్స్‌కి తనైతే కొరియోగ్రాఫ్ చేశాడు. ఇప్పుడు 'డ్రాగన్'లో కూడా చేయబోతున్నాడు. తను చేసిన సాంగ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లోనే చాలా స్పెషల్‌గా ఉంటాయి. రీసెంట్‌గా మనం చూసాము 'దేవర' మూవీలో సాంగ్ మనము ఆయుధ పూజలో చేసిన డాన్స్ కంటే మనకి ఇంటర్వెల్ ముందు వచ్చే ఏదైతే 'దేవర తాండవం' ఉందో ఎంత కిక్ ఇచ్చింది. దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది రాజసుందరం మాస్టర్ గారు. అలాగే 'ఫియర్' సాంగ్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేశాడు. సో ఇప్పుడు రాజసుందరం మాస్టర్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లో చాలా మూవీస్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మూవీ 'రాఖీ'. 'రాఖీ' మూవీలో టైటిల్ సాంగ్‌కి 'రాఖీ రాఖీ' అనే సాంగ్‌కి కొరియోగ్రాఫ్ అయితే చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఎంబన్నే 'లబ్బర్ గాజులు' అని చెప్పి 'యమదొంగ'లో ఛాన్స్ కూడా ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే 'బృందావనంలో' ఏకంగా 2 సాంగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. 'మోజోరే' అనే సాంగు అండ్ ఇంకోటి 'ఏయ్ రాజా' అనే సాంగ్. సో ఇది 'బృందావనం'. ఆ తర్వాత 'జనతా గ్యారేజ్' 'నాన్నకు ప్రేమతో' 'జనతా గ్యారేజ్' 2010 తర్వాత 2016 అంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో'లో వచ్చేసి 'ఫాలో' సాంగ్ తనే ఫస్ట్ చేశాడు. దాని తర్వాత శేఖర్ మాస్టర్ గారు దాన్ని మళ్ళా తీసాడు వేరేగా 'జనతా గ్యారేజ్'. ఈ 'జనతా గ్యారేజ్' మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేషనల్ అవార్డు కొట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్‌తో సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి. 'ప్రణామం' సాంగ్ మీ అందరికి తెలిసి ఉంటుందిగా. ఇప్పటికి చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ సాంగ్ కొరియోగ్రాఫ్‌కి ఎంత విజువలైజేషన్‌గా ఎంత బాగుంటుంది. అలాగే కొరియోగ్రఫీ కూడా ఆ ముంబైలో ఎళ్లి షూటింగ్ అయితే చేశారు. ఏదైతే ఆ బీచ్ కాడ తారకన్న అది ఎక్కి కింద సింగిల్ టేక్‌లో ఏదైతే షాట్ అయితే ఉంటుందో అలాగే చాలా అంటే చాలా నీట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ని కొత్త మేకర్‌లో చూపించాడు. 'ప్రణామం' సాంగ్ నేషనల్ అవార్డు అయితే వచ్చింది బెస్ట్ కొరియోగ్రాఫ్ విషయంలో రాజసుందరం మాస్టర్‌కి. 'అరవింద సమేతలో' కూడా ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశారు. 'పెన్మిటి' సాంగ్ అయితే 'అరవింద సమేతలో' కొరియోగ్రాఫ్ అయితే చేశారు. 'దేవర'లో మనం మాట్లాడుకునేదే 'దేవర తాండవం'.